ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల అధికారులపై సీరియస్ అయింది. రాష్ట్రంలో ఏం జరుగుతోందో తెలుసుకునే తాము వచ్చామంటూ విజయవాడ, తిరుపతి, అనంతపురం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంపై కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారుల్ని నిలదీసింది. రాజకీయ ఒత్తిళ్లకు తట్టుకోలేమంటే వెంటనే తప్పుకోమని సంబంధిత అధికారులకు సూచించింది. రాష్ట్రంలో ఏ అధికారి ఎలా ఉన్నారో తమ వద్ద రిపోర్ట్ ఉందని, తమకు తెలియదని అనుకోవద్దని సీరియస్ అయింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ నుంచి ఎందుకు ఇన్ని ఫిర్యాదులు వస్తున్నాయని అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఫామ్ 7ల పరిశీలనపై ఈఆర్ఓలు, ఇతర అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన సిఈసి షెడ్యూల్ వచ్చేలోగా చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు చెప్తారు. రామారావు, చెప్పండి, ఈసీ రాష్ట్ర ఎన్నికల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణాలు ఏం కనిపిస్తున్నాయి? ఏ విధంగా చూడొచ్చు ఈ పరిణామాలను? స్వామి, రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు విజయవాడ పర్యటనకు వచ్చింది. నిన్న రాత్రి వచ్చిన కమిషన్ ఈ రోజు ఉదయం రాజకీయ పార్టీలను కలిసిన అనంతరం మధ్యాహ్నం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమైంది. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులతో పాటు మద్యం, డబ్బు అక్రమ రవాణాన్ని నిరోధించేందుకు తీసుకున్న చర్యలపై సమీక్షించింది. ఇందులో భాగంగానే కొన్ని జిల్లాల అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా మేము అన్ని తెలుసుకుని ఇక్కడికి వచ్చామనే విషయం మీ అందరి దృష్టిలో పెడుతున్నామని కూడా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అధికారులకు ముందుగానే హెచ్చరిక జారీ చేశారు. ముఖ్యంగా విజయవాడ, తిరుపతి, అనంతపురం అధికారులపై కాసింత సీరియస్ గానే ఆయన స్పందించారు. సరైన చర్యలు తీసుకోవటం లేదని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయటమే కాకుండా చంద్రగిరి నియోజకవర్గంలో దాదాపుగా 1,20,000 ఫామ్లు రావటంపై కూడా ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయటమే కాకుండా ఈ రోజు వరకు కూడా చర్యలు తీసుకోకపోవటం ఏంటి అని చెప్పి కూడా నిలదీశారు. కొంతమంది అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తట్టుకోలేము అంటే వెంటనే తప్పుకోవాలి అని చెప్పి కూడా వాళ్ళు సూచించారు. దీంతో పాటు మీకు రాజకీయ పార్టీలతో అనుబంధం ఉంటే మీరు ముందే ఎన్నికల విధుల నుంచి తప్పుకోండి, ఆ తర్వాత ఎన్నికల తర్వాత మీకు ఆ పార్టీ మళ్ళీ వస్తే మంచి పోస్టింగ్లు కూడా ఇవ్వచ్చు అని కూడా సూచించారు. రాష్ట్రంలో ఏ అధికారి ఎలా ఉన్నారు, ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, ఫామ్ 7లపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులపై ఇప్పటి వరకు ఆ అధికారులు వ్యవహరించిన తీరుకు సంబంధించి తమ వద్ద రిపోర్టు కూడా ఉంది అని కూడా ఎన్నికల కమిషన్ అధికారులకు స్పష్టంగా హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులకు సంబంధించి ఆయా రాజకీయ పక్షాలు ఇచ్చిన ఫిర్యాదులపై స్పందించకుండా కొంతమంది సాక్ష్యాధారాలతో సహా ఇచ్చినప్పటికీ కూడా ఆ పేర్లు తొలగించకపోవటం, ముఖ్యంగా బోగస్ పేర్లు తొలగించకపోవటం వల్ల డ్రాఫ్ట్ జాబితాలో కూడా అటువంటి పేర్లే రావటం పట్ల కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మీరుండి ఇంకా ఎందుకు అని కూడా ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇన్ని ఫిర్యాదులు రావటం ఏంటి అని కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర అధికారులు నిలదీసింది. ముఖ్యంగా ఫామ్ 7ల పరిశీలనపై ఈఆర్ఓలు, ఇతర అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా మొక్కుబడిగా కేసులు నమోదు చేసి మెదలకుండా కూర్చుంటున్నారు అని కూడా అభ్యంతరం వ్యక్తం చేసినట్టు మనకు సమాచారం అందింది. షెడ్యూల్ వచ్చేలోగా అధికారులు కూడా తాము అబ్జర్వ్ చేసిన వాటన్నిటిపై కూడా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆ తర్వాత ఎన్నికల కమిషన్ తీసుకునే చర్యలకు కూడా మీరు బాధ్యులు కావాల్సి ఉంటుంది అని కూడా ఎన్నికల కమిషన్ హెచ్చరించినట్టు సమాచారం అందింది. అనేక సందర్భాల్లో ఈ రివ్యూ జరుగుతున్న సమయంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ కూడా జోక్యం చేసుకొని ఈ రోజు ఉదయం ప్రతిపక్షాలు ఇచ్చిన ఫిర్యాదులకు సంబంధించి కొన్ని అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించడంతో పాటు దానికి సంబంధించిన ఆధారాలను కూడా అధికారులు ముందుంచడంతో వాళ్ళు కంగుతిన్నారు అని కూడా సమాచారం అందుతుంది. అధికారులు కొంతమంది వ్యవహరిస్తున్న తీరుపై కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిందని కూడా మనకు సమాచారం అందింది. బోగస్ పేర్లు తొలగించాలని చెప్పి ఆయా పక్షాలు ఫిర్యాదులు ఇచ్చినా కూడా డ్రాఫ్ట్ జాబితాలో మళ్ళా అవే పేర్లు కనిపించడం ఏమిటి అని కూడా కమిషన్ నిలదీసినట్టు తెలిసింది. దాదాపుగా సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో ఆయా జిల్లాల వారీగా సమీక్ష నిర్వహించడమే కాకుండా సరిహద్దు జిల్లాలో ఒక అధికారి మద్యం అక్రమ రవాణాకు సంబంధించి ఎన్నికల కమిషన్ వ్యాఖ్యలు చేస్తున్న తరుణంలో కర్ణాటకలోను, ఆంధ్రప్రదేశ్ లోను మద్యం ఒకే రేట్లు ఉన్నాయి అని చెప్పి ఇక మీరెందుకున్నారు మరి అటువంటిప్పుడు అక్కడ అని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ అధికారిని ప్రశ్నించింది. విజయవాడ లాంటి క్యాపిటల్ సిటీలో కూడా చర్యలు పూర్తి స్థాయిలో తీసుకోలేదనే అసహనాన్ని కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ వ్యక్తం చేసినట్టుగా కూడా మనకు సమాచారం అందింది. మొత్తంగా చూస్తే మాత్రం ఈ రోజు సమావేశం అంతా కూడా హాట్ గా జరిగింది. ఈ రోజు ఉదయం కాంగ్రెస్ పార్టీతో పాటు సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీతో పాటు తెలుగుదేశం, జనసేన పక్షాలు కూడా
ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులపై ఫిర్యాదులు చేశాయి. Okay. ముఖ్యంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు గాని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, Yes. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ ఎమ్మెల్యే, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా ఉన్న పయ్యావుల కేసు సాక్ష్యాధారాలు, ఆధారాలతో సహా కేంద్ర ఎన్నికల కమిషనర్లకు పూర్తి స్థాయిలో ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గం గాని, లేకపోతే అనంతపురం జిల్లాలో గాని, చిత్తూరు జిల్లాతో పాటు ప్రకాశం జిల్లా, గుంటూరు, అదేవిధంగా కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాతో పాటు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం జిల్లాల్లో జరుగుతున్న అవకతవకలపై, అదేవిధంగా ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులపై అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై కూడా వాళ్ళంతా కూడా ఆధారాలతో సహా కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. వీటన్నిటిని కూడా పరిశీలించిన కేంద్ర ఎన్నికల కమిషన్ తప్పనిసరిగా తాము ఏపీలో ఫ్రీ అండ్ ఫెయిర్ పోల్ జరిగేందుకు కూడా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టుగా మనకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల కమిషన్ ఈ అన్ని అంశాలను కూడా ఆధారాలతో సహా అధికారుల ముందు ప్రస్తావించడంతో అధికారులు మాత్రం ఒకంత తీవ్రంగా వాళ్ళు ఈ ఆశ్చర్యపోయినట్టుగా కూడా మనకు సమాచారం